దగ్గర తను ఉండాలని ఇష్టపడుతున్నాడు. తాను ఉన్న స్థలంలో మందసం ఉండాలని ఇష్టపడుతున్నాడు. అవునండి, మనము కూడా ఎప్పుడు కూడా దేవుని మందసమును కలిగి ఉండాలి. కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మందసాన్ని కలిగి ఉండడం అంటే అర్థం ఏమిటంటే సైన్యములకు అధిపతియగు కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను కలిగి ఉండడం అన్నమాట. అది సో దావీదు ఇష్టపడుతున్నాడు. ఏమి ఇష్టపడుతున్నాడంటే మందసము తన దగ్గరే ఉండాలి, లేక తను మందసము దగ్గరే ఉండాలి. కాబట్టి నీవు నేను మనము కూడా ఏమి కలిగి ఉండాలంటే దేవుని మందసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందసాన్ని కలిగి ఉన్నాడో దావీదుకి ఏమొచ్చిందమ్మా? విజయం వచ్చింది. హల్లెలూయా. దావీదుకి విజయం వచ్చింది. నీవు నేను మనము దేవుని కొరకు జయ జీవితాన్ని జీవించాలంటే మనం మందసాన్ని కలిగి ఉండాలి. మందసాన్ని మనం హృదయంలో మోయాలి. మందసాన్ని మోసేవారికి ఉండాలి.